హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి వీక్లీ కోసం ఎదురు చూస్తున్నారు కదా. అయితే ఫ్రెండ్స్, ఈరోజు నాగ్ సార్ అయితే నిన్న జరిగిన టాస్క్లో ముఖ్యంగా గౌతమ్ కృష్ణ అలా నిఖిల్ ఆ రంగు టాస్క్ ఉంది కదా, ఆ రంగు టాస్క్ సంబంధించి ఫైనల్గా అయితే నిఖిల్ గెలిచాడు, అది వేరే విషయం. కానీ ఈ గెలిచిన ప్రదేశాలు అయితే ఇద్దరు కూడా భయంకరంగా అయితే ఓవర్ సెక్షన్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఇద్దరు కూడా భయంకరంగా అయితే ఫిజికల్ అయ్యారు. సో దానికి సంబంధించి మీరు టూ మచ్గా ఫిజికల్ అవుతూ ఉన్నారు, పర్సనల్గా మాట్లాడుతున్నారని చెప్పేసి గౌతమ్ కృష్ణకి, అట్ ది సేమ్ టైం మన నిఖిల్కి ఇద్దరికి కూడా నాగ్స్ అయితే చాలా గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చాడు అనేది ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా గౌతమ్ కృష్ణకి, ఎందుకంటే గౌతమ్ కృష్ణ యశ్మిని వాడుకున్నాడు అని చెప్పి నిఖిల్ అనడము అది చాలా పెద్దదన్నమాట. ఎందుకంటే బయట కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. అలాంటి మాటలు బిగ్ బాస్లో అనడం అస్సలు మంచిది కాదు అని అంటూ గౌతమ్ కృష్ణని, అట్ ది సేమ్ టైం నిఖిల్ని కూడా తను రెచ్చగొట్టే విధంగా నువ్వు మళ్ళీ బిహేవ్ చేస్తున్నావు, అందుకే తను మాట్లాడుతున్నా అని చెప్పి తనను ఇద్దరిని కూడా క్లాస్ పీకడం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరికి అయిపోయిన వెంటనే మళ్ళీ రోహిణి గురించి కూడా, రోహిణి గేమ్ వైజ్ చాలా బాగా ఆడుతున్నావు, ఎక్సలెంట్గా ఆడుతున్నావు, కానీ కొంతవరకు గ్రూప్ గేమ్ ఆడుతున్నారా అని నాకు కొంచెం డౌట్గా ఉంది. ముఖ్యంగా అంటే మీరు చూస్తే అవినాష్ కానివ్వచ్చు, రోహిణి వీళ్ళిద్దరూ కొంతవరకు కలిసి ఆడుతున్నారు అని అయితే అందరు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. మరి చూసుకొని అంటూ వాళ్ళని కూడా హెచ్చరించాడు అయితే ఇన్ఫర్మేషన్. అలానే ఫ్రెండ్స్ చూస్తే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అంటూ మరి చూడాలి. ఒకరైతే రోహిణి అయితే మ్యాక్సిమం ఎలిమినేషన్గా కొనసాగుతూ ఉంది ప్రజెంట్, కన్ఫర్మ్ కూడా అయిపోయిందనమాట. తన గురించి ప్రోమో కూడా, అంటే మన అయితే ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేస్తారు కదా జర్నీ వీడియో, ఆ జర్నీ వీడియో కూడా రోహిణికి అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తున్నారని అయితే ఇన్ఫర్మేషన్. సో ఈ నేపథ్యంలో ఒక ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఇంకొక ఎలిమినేషన్ ఎవరైనా చేస్తారా, లేకపోతే గత సీజన్ లాగా మరి టాప్ 6 వెళ్తారా మరి అయితే చూడాలి. ఉండదు నెక్స్ట్ వీక్, ఒక వీక్ అనమాట. సో నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ అందరూ కూడా నామినేషన్ లిస్ట్లో ఉంటారు. నామినేషన్ లిస్ట్లో ఉన్న తర్వాత ఎవరైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఈ సీజన్ విన్నర్స్. సో ఇక విన్నింగ్ విషయానికి వస్తే నిఖిల్ వర్సెస్ గౌతమ్ కృష్ణ అన్నట్టే ఉంది. అలానే కన్నడ వర్సెస్ తెలుగు అన్నట్టే ఉందన్నమాట. సో ఒక రకంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళు అస్సలు తగ్గేది లేదని గౌతమ్ కృష్ణ ఓట్స్ వేస్తున్నారు. అలానే కన్నడ సంబంధించిన వాళ్ళు బెంగళూరు వాళ్ళైతే కొంతమంది కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఖచ్చితంగా గౌతమ్ మన నిఖిల్ని గెలిపించాలి అంటూ వాళ్ళు, అలానే మన ఆంధ్రాలో కూడా నిఖిల్కి భయంకరమైన ఫ్యాన్స్ ఉన్నారండి. ఓకే, సో కాబట్టి తనకు ఇద్దరు వయసు చూస్తూ ఉంటే, అలానే ఈ సీజన్కి ఎప్పుడు లేదు, ఈ సీజన్లో రివ్యూవర్స్ ఆదిరెడ్డి కానివచ్చు, దాని తర్వాత మీరు శ్రీను 65 కానివచ్చు, మహేందర్ కానివచ్చు, ఫనీ కానివచ్చు, అందరూ కూడా కొంతవరకు ఇన్వాల్వ్ అయ్యేసి ఇందులో ఖచ్చితంగా వీళ్ళు ఈ పర్సనే గెలవాలి, ఆ పర్సనే గెలవాలంటూ వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకుంటూ కొంతవరకు సపోర్ట్ చేస్తున్నారు పర్సనల్గా. సో కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారో అని చాలా ఆసక్తిగా మారింది. సో ఫ్రెండ్స్, మీ పాయింట్ ప్రకారం గౌతమ్ కృష్ణ గెలుస్తారా, నిఖిల్ గెలుస్తారా, ఎవరు గెలుస్తారో మీరు భావిస్తారో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.